కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? శత్రుబాధలు, భూ వ్యవహారాలు, అధికార సమస్యలు తొలగించి అదృష్టాన్నిచ్చే దేవత వారాహి అమ్మవారు. వారాహి నవరాత్రులు జూన్ 25 నుంచి జూలై 4వ తేదీ వరకు జరుగుతాయి. అందువల్ల విశేషంగా భక్తుల కోసం మహాశివుని పరమ పావన పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో సూర్యలింగం దగ్గర నిత్యాగ్ని ఆశ్రమంలో వారాహి హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలి అనుకునే భక్తులు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వారాహి మహా హోమంలో పాల్గొన్న వారికి ప్రసాదం కొరియర్ చేయబడును. ఒక పసుపు కొమ్ము, హోమ బస్తం, పసుపు, అమ్మవారి కుంకుమ, డ్రై ఫ్రూట్స్, రక్షా కంకణాలు, అరుణాచల స్వామివారి విభూది పంపించబడును. ఆ పసుపు కొమ్మును బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. రక్షా కంకణాలు చేతికి ధరిస్తే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అమ్మవారి కుంకుమను ధరిస్తే సకల సమస్యల నుండి బయటపడవచ్చు. పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. అరుణాచలంలో మహా వారాహి హోమంలో పాల్గొని మీ కష్టాలన్నీ తొలగించుకోగలరు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నిద్రలేమి సమస్య చాలా ఎక్కువగానే ఉందండి. చిన్న పెద్ద కూడా తేడా అనిపించట్లే. చాలా మంది నిద్ర పట్టట్లా ఇది వింటూనే ఉన్నాము. ఏమన్నా ఇంటి చిట్కాలు ఎట్లయినా సివియర్గా ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే, డౌటే లేదు. కానీ మనం ఇంట్లో ఏమన్నా ఫాలో అయితే కొంత మార్పు తెచ్చుకుంటే కొంతవరకు ఏదైనా అవకాశం ఉంటుందంటారు. అంటే పెద్ద ఏజ్ వచ్చాక నిద్రలేమి సహజంగా వస్తుంది జయ పెద్దవాళ్ళకి. ఈ మనకి మిడిల్ ఏజ్లో, నా ఏజ్లో లేదా నీ ఏజ్లో, స్టూడెంట్ ఏజ్లో, చిన్నపిల్లల్లో తక్కువ నిద్ర అంటే చిన్నపిల్లల్లో అయితే వాళ్ళది సహజమైన ప్రవృత్తి అయి ఉండొచ్చు. హైపర్ యాక్టివ్ పిల్లలు ఆడుకునే ఆట యావకి నిద్రపోరు, అలా ఉంటుంది. చిన్నపిల్లల్లో నిద్రలు తక్కువగా ఉంటుంది. ఇది వరకు పిల్లలు అసలు పుట్టిన తర్వాత రోజుల తరబడి నిద్రపోతూనే ఉండేవాళ్ళు, లేపి పాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఏమిటో ఇప్పుడు ఏ పిల్లలు నిద్రపోరు. అవును, నిద్ర తక్కువగా ఉంటుంది. ఈ తల్లులు ప్రెగ్నెన్సీలో అవి ఇవి చూసి 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 వాటి వల్ల అనిపిస్తుంది, అవునో కాదో నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. తల్లులు చక్కగా విశ్రాంతి తీసుకోవటము, వేళకి పడుకోవటము అవి చేయకుండా ఎంతసేపు అక్కడికి వెళ్ళిపోయి గంతేసి దూకేసి అది చేసేసి ఈ పిల్లలు కూడా అలాగే రెస్ట్లెస్గా నిద్రలు పోకుండా ఉంటారేమో అనిపిస్తుంది. ఏమిటో అలాంటి కలుగుతూ ఉంటుంది. అవునో కాదో కానీ ఇలా పిల్లల్లో కూడా కనపడుతోంది. చంటి పిల్లల్లో ఒళ్ళు బాగా మాలిష్ చేయటం, చక్కగా నెయ్యో నూనె రాసి, నువ్వుల నూనె ద బెస్ట్. ఒళ్ళు ఎక్కువ మర్దం చేయటం, చక్కగా 2 పూట్ల స్నానం చేయించటం, డిస్టర్బెన్స్ లేకుండా స్లీప్. ఓకే. ఏదైనా పోస్చర్ మారటం, వెలకిలా పడుకుంటే ఇట్లా ఉలికి పడుతుంటారు, వెలకిలా పడుకున్న చంటి పిల్లలు పక్కకి ఇది పడుకోబెట్టడం, ఏదైనా ఒకటి పక్కనే ఆనించి పెట్టడం, అలా చేసి నిద్రపుచ్చుకోవాలి. 1 ఏడాది 2 ఏళ్ల పిల్లలు ఆట యావలో ఉండి పడుకోవట్లేదంటే రాత్రిపూట చక్కగా కాళ్ళకి వాటికి బాగా పిక్కలకి కొబ్బరి నూనె రాసి మర్దం చేయటం, హరిపాదాలు మర్దం చేయటం, ప్యాసిఫై చేయటం పిల్లల్ని. నిద్ర అలవాటు చేయాలి టైం ప్రకారం. ఓకే. కొంచెం పెద్దవాళ్లలో టీనేజ్ పిల్లలకి వాళ్ళకి నిద్రలు తక్కువే ఉండవు, విపరీతంగా నిద్రపోతారు. 5 ఏజ్లో వస్తాయి, కాస్త 30s 40sలో. ఏమిటి నిద్ర లేకపోవడానికి కారణం? ఏదైనా అంటే మెలకుగా ఉండేవి టీలు కాఫీలు లాంటివి ఎక్కువ తీసేసుకోవటము, ఉత్ప్రేరక పదార్థాలు పుచ్చుకోవటము, వాటి వల్ల నిద్ర తగ్గిపోతూ ఉంటుంది, నిద్ర పట్టదు. కొంతమంది ఏంటంటే నిద్ర పట్టదంటే నిద్ర స్పాన్ చిన్నది కాదు జయ. నీ లేమి అనే పదానికి అర్థం ఒక 7 గంటలు 6, 7, 8 గంటలు పడుకోవాలి మనం. 3 గంటలే నిద్ర, మిగిలిన నిద్ర అది వాళ్ళ చూస్తూ ఉంటారు. అది జబ్బు, ప్రాబ్లం. అది డాక్టర్ దగ్గర ట్రీట్ చేసుకోవాలి. కానీ రాత్రి ఎప్పటికీ నిద్రపోరు, పొద్దున ఎప్పటికీ లేవరు. చూసావా ఇది? అవునవును, స్లీప్ సైకిల్స్ సరిగ్గా లేకపోవడం. ఎగ్జాక్ట్లీ కదా. ఒకవేళ మీది స్లీప్ సైకిల్ సరిగ్గా లేనిది, రాత్రి ఎప్పటికీ నిద్ర పట్టదు అనేది ఉంటే కనుక మీరు పగలు ఎక్సర్సైజ్ చేయండి. మొదట బాగా పడుకునేటప్పుడు శుభ్రంగా స్నానం చేయండి. పగలల్లా ఉన్న బట్టలతోటి ఉండద్దు, ఫ్రెష్ బట్టలు, తలకాయ శుభ్రంగా రాత్రిపూట తల దూకోవడం దరిద్రం అలాంటివి చెప్పలేనమ్మా నేను. అలా నేను చెప్పను. కావాలంటే తలదూకుని శుభ్రంగా మొహం కడుక్కుని చక్కగా బట్టలు మార్చుకుని పక్కలు నీట్గా ఎక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఏం చేస్తే అది చేయమంటున్నారు. అది చేసి కూల్గా పడుకోండి. ఫోన్ మానేసేయండి. రాత్రి 10 దాటాక ఫోన్ వద్దు, 12 దాటాక 11 దాటాక ఫోన్ వద్దు, 12 దాటాక ఫోన్ వద్దు అనుకోండి. ఫోన్లు మానేయండి. టీవీ స్క్రీన్ టైం తగ్గించేసుకోండి రాత్రిళ్ళు. స్లీప్ సైకిల్స్ బాగుపడతాయి.
స్లీప్ సైకిల్ బాగుపడితే మీకు ఒట్టి స్లీపే కాదు బాగుపడేది, మీ గట్ హెల్త్, పొట్ట బాగుపడుతుంది, బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది, జుట్టు ఉడ్డం తగ్గిపోతుంది, స్కిన్ బ్రైట్గా అవుతుంది. సరిపడా కంటి నిండా నిద్రపోయిన వాళ్ళ మొహాలు చక్కగా చంద్రబింబాల్లా ఉంటాయి. గుండ్రంగానే ఉండక్కర్లా, అలాగా కోలగా ఉన్నా కూడా బ్రైట్గా ఉంటుంది. ఈ నిద్రలేని మొహాలు నిద్రపోతూ మొహాల్లాగా ఉంటాయి ఎప్పుడు. అవునండి, లేని యాక్టివ్గా ఉండరు. యాక్టివ్గా ఉండరు, కళ్ళ కింద చార్లు ఉంటాయి, తప్పనిసరిగా లేచేస్తారు, రాత్రి నిద్ర లేదు, అలా ఎలా కుదురుతుంది? ఎర్లీగా లేవడం ప్రాక్టీస్ చేయండి. ఒక 2 రోజులు స్లీప్ సైకిల్ని సరి చేయడానికి ప్రయత్నం చేశారా, ఒక్క వారం, మరుసటి వారానికి సెట్ అయిపోతుంది. అవును, గ్రహించుకోండి, నాకు నిద్ర పట్టట్లేదా, లేకపోతే నిద్ర నిద్ర తగ్గిపోతోందా నాకు. రాత్రి 1 గంటకు పడుకుని రేపొద్దున 12ంటికి లేస్తే నీకు నిద్ర తగ్గినట్టు నిద్రలేమీ కాదు అది, నువ్వు రాత్రి పడుకోలేదని అర్థం. అవును, శరీరానికి, మన శరీరాలకి విశ్రాంతినివ్వాలి ఎప్పుడు కూడా. ఒకవేళ నిద్రలేమి వీళ్ళకి ఏం చేయాలి? మొదట డాక్టర్ ఇంట్లో చేసే ఏదైనా చెయ్యాలి అంటే ప్రాణాయామం చేయండి. మైండ్ని ఖాళీ చేయటం ప్రాక్టీస్ చేయండి. ఏమీ ఆలోచించడానికి ఉండకూడదు. మీకు నిద్ర పట్టదు కానీ కళ్ళు మూసుకుని ఉండండి. బ్రెయిన్ని ఖాళీ చేసేయండి, ఏది క్యారీ చేయొద్దు, అది ఇది ఆలోచించద్దు. ఆలోచించడం మానేసే స్థితి అలవాటు పడిందా చాలా హాయిగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాస్ వేడి పాలు తాగటం మొదటిది. తర్వాత దాన్ని ఏమంటారు, ఈ ఉత్ప్రేరకాలు అవి ఏవి తీసుకోకుండా ఉండండి. ప్రాణాయామం చేయండి. తర్వాత ఈ ముద్రల్లో ఈ ముద్ర ఉంటుంది చూసావా, ఇలాంటి ఈ ముద్ర పెట్టుకుని ఓ చేయి పైకి ఓ చేయి కిందకి వేసి పెట్టుకోండి. ఇట్లా పడుకున్నప్పుడు ఓ చేయి పైకి ఉంటుందా, ఒకటి ఈ ముద్ర పెట్టామనుకో, రెండోది ఇట్లా ఒక చేయి పైన వైపు, ఒకటి కింద వైపుకి. ఇలా అంటే బోర్లేయండి, ఇట్లా ఇది ఇక్కడ బోర్లేస్తాం, ఇది పైకి పెట్టుకుంటాం. ఇట్లానా? మన పక్కన కదా చేతులు ఉంటాయి, ఇట్లా పెట్టుకుంటామా? 2 చేతుల చాపు కనపడుతుంది అలాగా. ఓకే ఓకే. ఓ చెయ్యి పైకి ఓ చెయ్యి కిందకి నిద్ర పడుతుంది. ఆ ముద్రతోటే నిద్ర వస్తుంది. లేదా పొట్ట మీద చేయి వేసుకొని లోపల ఏం జరుగుతుందో అలా అందులోకి వెళ్ళండి. మన ముక్కులోంచి నోట్లోంచి లోపలికి వెళ్ళి పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఏం జరుగుతుందో ఊహించండి. అంతేగాని పొద్దున్న చేసిన కూర, వాళ్ళతో పోట్లాడింది, వీళ్ళతో పోట్లాడింది, ఆఫీసులో వచ్చిన తగాదాలు, ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేయాలి, ట్రబుల్ షూటింగ్ వద్దు. ఓకే, అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండకూడదు. నీకు అర్థమైంది కదా? అవునవును, స్లోగా పోవాలి. పొట్టలోకి ప్రవేశించడం మీ వల్ల అవుతుంది? ఎక్కడవుతుంది? ట్రై చేస్తావు దానికోసం. నిదానంగా చీకట్లోకి జారుకుంటుంది, నిద్ర వస్తుంది. ఓకే. నిద్ర లేమి గనక ఉంటే, కోవిడ్ తర్వాత మీరు ఆ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటే గనక తప్పకుండా డాక్టర్ని చూడండి. నిద్ర పట్టేందుకు మాత్రలు కాకుండా రిలాక్స్ అయ్యేందుకు ఏవైనా మార్గాలు చూసుకోండి. ఇలా ఉన్నవాళ్ళు బాగా ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ చేయటం, శారీరక శ్రమ చేయటం, మన పనులు మనమే చేసుకోవటం, పడుకునే ముందు ఏదైనా మంచి ప్రశాంతంగా అనిపించే పుస్తకం చదువుకోవటం, ఇలాంటివి చేస్తే నిద్ర వస్తుంది. డాక్టర్ అవసరం తీవ్రంగా ఉన్నట్టే. మీరు 3 గంటలే పడుకుంటున్నారు రోజుకి, నిద్ర పట్టదు. మా ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఇన్సోమ్నియా అంటారు, నిద్రలేమి. అంతే. అది జనాలందరికీ ఇన్సోమ్నియా ఉండదు, కొద్దిమందికే ఉంటుంది. ఇంకొకళ్ళకి గురక ఎక్కువ వచ్చి ఎంతసేపు మెలకు వచ్చేస్తుంది. గురకని మేనేజ్ చేసుకోండి. ఓకే. అంటే నిద్రలో కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పి, పక్కకి తీరి పడుతున్నప్పుడు మోకాలు నొప్పి పెడితే గంట సేపు మెలకు వచ్చేస్తుంది. యూరినేషన్కి లేస్తే మెలకు వచ్చి ఇంకా నిద్ర పట్టదు. వీటిని సెట్ చేసుకోండి. మీకు పిక్కలు పట్టేయటము, కండరాలు పెట్టేయటం, క్రాంప్స్ రావటం, కొంకర పోవటం అంటాం మేము. అవును, కొంకర పోతోంది నిద్రలో, అది డాక్టర్ కావాలి మీకు. మోకాలు నొప్పి వస్తుందంటే మోకాల మధ్యలో ఒక దిండు పెట్టుకుని పడుకోండి అని చెప్తారు. మోకాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళండి తప్పకుండా. గురకైతే ఇగోల. యూరినేషన్కి వెళ్ళే ప్రాబ్లం ఉన్నవాళ్ళు రాత్రిపూట మంచినీళ్ళు తగ్గించండి, పెరుగన్నం మానేయండి, ద్రవ పదార్థాలు తీసుకోవద్దు రాత్రిళ్ళు ఎక్కువగా. ఏదో తిన్నాక అన్ని నీళ్ళు తాగి ఊరుకోండి. పడుకునే ముందు 11 గంటలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడిగేసుకుని పడుకోండి. చల్లగా ఇంకా చల్లలేదు దుప్పటి కప్పుకోండి, అప్పుడు పెద్ద యూరినేషన్ సమస్య రాదు. చలేస్తే యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అదేలే. పాదాలు నడు దాకాను అట్లా కొంచెం పై దాకా కొంచెం పల్చటి దుప్పటైనా కప్పుకోండి. యూరినేషన్కి వెళ్ళాల్సిన సమస్య రాకపోతే మీరు లేవక్కర్లా. లేస్తే నిద్ర పట్టదు కదా. అవును, నేను కూడా ఉన్నా అందులో, లేస్తే నిద్ర పట్టదు నాకు కూడా.
అలాంటి సమస్య రాకుండా చూసుకోండి. ఫోన్లు వల్ల అలారంలు పెద్ద పెద్దవి అలాంటివి పెట్టకుండా జాగ్రత్త పడండి. ఓకే. కాకపోతే ఇది సమస్య ప్రాబ్లం అంటే అలా అనకూడదు. ఏమనాలి దాన్ని? సమాధానం చెప్పగలిగే సమస్యేనా? మనం చేసుకోగలిగేదేనా? అంటే మనం తీర్చుకోగలిగేదేనా? లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అనేది ముందు ఆలోచించుకోండి మీ సమస్య. మనం సరి చేసుకోగలమా? ఆ. డాక్టర్ దగ్గరికి మీ వెళ్ళాలా? పిల్లల్లో, పెద్దవాళ్ళలో, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళలో, మీలో భర్తల్లో, మామగారు, అత్తగారు వాళ్ళలో గమనించండి. ఇవాళ రేపు స్క్రీన్ టైం ఎక్కువైపోయి జనాలకి కళ్ళు పొడిబారిపోయి కూడా నిద్ర పట్టట్లేదు. అవును. వాటర్ తగ్గిపోతుంది, కళ్ళ పొరలు పొడిబారిపోతున్నాయి అని చెప్తున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని సెట్ చేసుకోండి. అదంత హెల్దీ కాదు. శరీరానికి విశ్రాంతి అవసరం. పడుకున్నప్పుడు మనసు పూర్తి విశ్రాంతిలో ఉంటుంది. అలా ఉంటేనే మనం రేపటి రోజు యాక్టివ్గా ఉండగలుగుతాం. మీకు ఈ సమస్య ఉంటే దీన్ని ఇట్లా సెట్ చేసుకోండి. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.